రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆస్మా గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు తెలంగాణ విఠల్ గారికి, అదేవిధంగా ఇప్పుడే వెళ్తున్నటువంటి రాకేష్ రెడ్డి గారికి, అశోక్ గారికి, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు. మొట్టమొదట నన్ను ఈ మీటింగ్కు ఆహ్వానించినందుకు మహేష్ గౌడ్ గారికి, అదేవిధంగా ఆస్మా గారికి నేను అభినందనలు తెలుపుతూ, మరి ముఖ్యంగా మేము ఎక్కువగా బీసీల ఇష్యూ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. కానీ ఈ దేశంలో నిరుద్యోగం అనేది ఇవాళ అన్ని వర్గాలను పట్టిపీడిస్తున్నటువంటి అంశం. ఇవాళ ఈ నిరుద్యోగ సమస్యకు ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఈక్వల్గా రెస్పాన్సిబుల్. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాలు, కానీ తెలంగాణ యువతకు నియామకాలు రాలే, నిరుద్యోగం మాత్రం మిగిలిపోయింది. ఇవాళ భారతదేశంలో మనకు ఎవ్రీ ఇయర్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సర్వే చేస్తారు, పార్టిసిపేటరీ లేబర్ ఫోర్స్ సర్వే అని PLF సర్వే చేస్తారు. ఆ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అత్యధిక నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. భారతదేశం యావరేజ్ 3.2 అయితే 5% PLF నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. అదేవిధంగా మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను నేను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ఎలా ఉందో, తర్వాత యూనివర్సిటీస్ ఎట్లా ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు తెలంగాణలో ఒక 11 కన్వెన్షనల్ యూనివర్సిటీస్, అంటే ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ, ఇట్లాంటి 11 యూనివర్సిటీస్ తీసుకుంటే 3000 అకాడమిక్ పోస్టులు ఉన్నాయి, టీచింగ్ పోస్టులు. గత 14 సంవత్సరాలు వీడు వాడని కాదు నేను చెప్తున్నా, ఎందుకంటే నాకు కూడా ఆవేశం వస్తుంది ఒక్కోసారి చెప్తుంటే. వీరు వారని కాదు, ఏ పార్టీ కాదు, 14 ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీలు ఒక్క ఉద్యోగాన్ని నింపలే. ఉస్మానియాలో తీసుకుంటే దాదాపు 900 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. నా దగ్గర యూనివర్సిటీ వారిగా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో కూడా లెక్కుంది. 3000 టీచర్ పోస్టులలో, అకాడమిక్ పోస్టులలో 2000 ఖాళీలు పెడితే మీరు యూనివర్సిటీలు ఏం నడుపుతారు? నువ్వు అంటున్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ ఎట్లా వస్తాయి? క్రిమినల్ వేస్ట్ అని నువ్వు అంటున్నావు. మరి ఆ యూనివర్సిటీని రద్దు చేయండి, ఆ ఇంజనీరింగ్ కాలేజీలను రద్దు చేయండి, అట్లాంటి ప్రొడక్ట్స్ అందించినటువంటి ఆ ఇంజనీరింగ్ కాలేజీను. అది చెప్పరు. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గతంలో 9.5 సంవత్సరాలు పాలించిన పార్టీ మేము 1,60,000 నింపినామన్నారు. అయ్యా, మీరు ఎందుకు 58 ఏళ్ళ రిటైర్మెంట్ వయసును 61 సంవత్సరాలకు చేశారండి? మీరు చేయకపోతే 3 ఏళ్ళు రిటైర్మెంట్ ముందై ఉంటే ఓ 50,000 మంది, 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేది కదా. ఆ మాట చెప్పరు ఎందుకు? ఇంకా ఇప్పుడు ఉన్న వాళ్ళు 61 నుంచి 62 చేస్తారంట. ఏం అవసరం వచ్చిందండి? తెలంగాణలో యువత ఉద్యోగాలు కావాలని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటే మీరు రిటైర్మెంట్ ఏజ్ పెంచుకుంటా ఉద్యోగాలని ఖాళీలు పెట్టిండ్రు. యూనివర్సిటీలో ఒక్క టీచర్ పోస్టు నింపలే, వాళ్ళు నింపలే, వీళ్ళు నింపలే. అందుకే మేము ఎవరి తరఫున మేము మాట్లాడడానికి ఇక్కడ వకాలత పుచ్చుకోలే, అన్ని పార్టీలను మేము ఎండగట్టడం జరుగుతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పోదాం. కేంద్ర ప్రభుత్వంలో 40 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 40 లక్షల ఉద్యోగాల్లో ఇవాళ ఫిలప్ అయిన ఉద్యోగాలు 31 లక్షలు ఉంది. దాదాపు 8,80,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వంలో 8,80,000 ఉద్యోగాలు ఖాళీ అంటే మామూలు మాట ఏం కాదు కదా. ఇవాళ వాళ్ళు వచ్చి కూడా చెప్తారు మేము ఉపాధి కల్పిస్తున్నామని. 8,80,000 ఉద్యోగాలు మీరు కావాలనుకుంటే వెబ్సైట్లో వెళ్ళి చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది పరిస్థితి. రైల్వేస్లో గత 8 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి 3 లక్షల ఉద్యోగాలు ఇంచుమించు వేకెంట్గా ఉన్నాయి, ఫిలప్ చేయకుండా. పార్లమెంట్లో కూడా సమాధానం చెప్పారు, మేము నింపుతున్నాం 2,80,000 అని. మరి కేంద్ర ప్రభుత్వంలో అదే ధోరణి, రాష్ట్ర ప్రభుత్వంలో అదే ధోరణి, ఎవరు పాలించినా అదే ధోరణి. ఇప్పుడు ఎవరిని తప్పుపడతారు? అక్కడ బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్ పాలించింది 9.5 ఏళ్ళు, ఇప్పుడు వచ్చి 2.5 వీళ్ళు పాలిస్తున్నారు. ఉద్యోగాలు నింపమంటే ఎన్నికల సమయంలో రకరకాల ప్రామిజులు చేస్తున్నారు. ఇక్కడ కూడా మేము అధికారంలో వచ్చిన ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. ఏమైంది మరి 2 లక్షల ఉద్యోగాలు? 2.5 సంవత్సరాలు వచ్చింది, మీరే చెప్తున్నారు 68,000 ఉద్యోగాలు మేము నింపినామంటున్నారు, 1,60,000 వాళ్ళు నింపినామంటున్నారు. మొత్తం కలిపితే 2,20,000. మరి గత 12.5 సంవత్సరాలుగా ఎంతమంది రిటైర్ అయి ఉంటారు? మీరు అనవసరంగా రిటైర్మెంట్ ఏజ్ పెంచి నిరుద్యోగులను ఎక్కువ పెంచుకుంటా ఉన్న ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయకుండా
మీరు మాట్లాడితే ఇట్లాంటి పరిస్థితులే ఉద్భవిస్తాయి. అందుకే మేమేమంటున్నామంటే ఇవాళ నిరుద్యోగం కూడా తీసుకుంటే పిఎల్ఎఫ్ సర్వే ప్రకారం ఎస్సీ ఎస్టీలలో ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ బీసీలలో ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత ఓసీలలో ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు పరిశ్రమలు, వ్యాపారాలు, సేవలు అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి. మేము కోరేది ఏంటంటే ఇప్పుడు ఈ నిరుద్యోగ సమస్యతో ఎక్కువగా బాధపడేది వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వాళ్ళు. కాబట్టి ఈ తక్షణం ఈ పోస్టులు ఫిలప్ చేయండి. తెలంగాణలో సుమారు 5.5 లక్షలు ప్రభుత్వ పైన ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ఈ 5.5 లక్షల దాంట్లో మనకు వేకెన్సీస్ దాదాపు 1,50,000 వేకెన్సీస్ ఆల్రెడీ ఉన్నాయి. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని కలుపుకుంటే సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. ఇంత పెద్ద ఎత్తున ఉన్న ఉద్యోగాలను మీరు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జూన్ 2 ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వకపోతే 4,000 భృతి ఇస్తామన్నారు. గత ప్రభుత్వం 3,000 ఇస్తామన్నారు, వాళ్ళు ఇవ్వలే. 4,000 ఇస్తామన్నారు, వీళ్ళు ఇవ్వలే. మళ్ళీ అందరూ మాట్లాడతారు. అందుకని ఈ పరిస్థితి మారాలంటే యువత కొంత యాక్టివ్గా పార్టిసిపేట్ కావాల్సింది. నిరుద్యోగుల గురించి జంజీ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యమంలోకి రాకపోతే పాలకులు మారారు. పాలకులకు కావాల్సింది మెయిన్ ఏంటంటే వాళ్ళు అధికారంలోకి రావాలి, పదవిని కాపాడుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి, అంతకు మించి ఇంకోట్లేదు. వాడు ఎవ్వడికి కూడా సోయలేదు. ఈ దేశంలో నేను చెప్తున్నాను ఎట్లుందంటే వాళ్ళ దేశంలో ఈ భారతదేశం యువ దేశం అని చెప్తున్నాం, యువతతో నిండిపోయిన దేశం. పాపులేషన్ డివిడెండ్ అంటున్నాం, యూత్ డివిడెండ్ అంటున్నాం, కానీ వాళ్ళకు తీసుకునేటువంటి చర్యలు నిల్. ఎట్లా అంటే 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు దేశంలో 50 కోట్ల మంది ఉన్నారు. అట్లనే మన రాష్ట్రంలో కూడా తీసుకుంటే 1,30,00,000 మంది ఉన్నారు, 25 to 45 మన కుల సర్వే ప్రకారం. వాళ్ళు ఇచ్చిన లెక్కలే చెప్తున్నాను. మరి ఇంతమంది ఉన్నటువంటి నిరుద్యోగులు యువత ఉంది, వీళ్ళకు ఉపాధి ఎట్లా కల్పించాలని చెప్పేసి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక్క మంత్రి పదవి లేదు. యూత్ ఎంప్లాయ్మెంట్ అనే మంత్రి పదవి ఇక్కడ లేదు, అక్కర్లేదు. ఎందుకంటే ఎవరికి యూత్ మీద అసలు పట్టింపు లేదు. ఎంతసేపు వాళ్ళకు రావాల్సింది ఏంటంటే ఏ కాంట్రాక్టు, ఏ కమిషన్లు ఎట్లా రావాలే తప్ప మరి దేశంలో 50 కోట్ల మంది యూత్ ఉన్నారు, ఉద్యోగాలు కావాలి, వీళ్ళకి ఎట్లా ఉద్యోగాలు సృష్టించాలనేటువంటి ఇంగిత జ్ఞానం ఎవరికి లేదు. కేంద్రంలో ఎంత పెడతాడు బడ్జెట్ అయినా? యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అని ఉంది ఒక మినిస్ట్రీ. అక్కడ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ కింద 4,400 కోట్లు పెడతాడు దేశవ్యాప్తంగా. మరి ఆయన వచ్చేసి ఇక్కడ బుల్లెట్ ట్రైన్ అని 1,00,000 కోట్లకు పెడతాడు. ఎవరి ఇంట్రెస్ట్లు సర్వ్ చేస్తున్నాయండి అవి? యువత ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా నేను ఇంతకుముందు చెప్పిన 1,30,00,000 మంది ఉన్నారు, 16 లక్షల మంది గల్ఫ్లో ఉన్నారు. మనం అనుకుంటున్నాం ఏంటంటే ఇక్కడ చాలా ఎకానమీ బాగా డెవలప్ చేసేసినాం, మన 1,90,000 ఉండే ఇప్పుడు 7 లక్షలకు వచ్చింది పర్ క్యాపిటల్, అంతా కూడా వట్టి డోల్లా. దాంట్లో వాస్తవం కూడా లేదు. నేను ఇంతకుముందే దాని మీద ఒక పెద్ద ఆర్టికల్ కూడా రాసిన, రమ్మంటే ఆర్గ్యుమెంట్ చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం దాని మీద. ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మీద ఎవరి ఖాతాలోకి పోయింది అభివృద్ధి అనేది. సో అందుకొరకే మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యూత్కు సంబంధించినటువంటి ఒక ఎంప్లాయ్మెంట్ శాఖనే లేదు. అసలు ఎంతమంది యూత్ ఉన్నారు, వాళ్ళకి ఎట్లా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి అప్రెంటిషిప్ ఏం చేయాలి, ఇండస్ట్రీతో ఎట్లా టైప్ చేయాలి, ప్లేస్మెంట్ ఇవ్వాలి, ఏ ఉద్యోగాలు ఇవ్వాలి, అబ్రాడ్లో అవకాశాలు ఏమున్నాయి, ఓవర్సీస్ ఆపర్చునిటీస్ ఏంటి, ఎట్లా లింక్ చేయాలనేటువంటి ఆలోచన పాలకులకు లేదు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ అనేది అనేక రంగాలు, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ చూసుకోమంటారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసుకోమంటారు, స్కిల్ డెవలప్మెంట్ ఒక దగ్గర ఉంటుంది. అల్టిమేట్గా ఏ డిపార్ట్మెంట్ ఓనప్ లేకుండా యూత్ అనేది వాళ్ళు నిర్వీర్యమైనలు. కాబట్టి ఈరోజు దేశంలో యూత్ ఆందోళన చేస్తూ ఉంది. ఇవాళ స్టార్ట్ అయింది మాత్రమే యూత్ ఆందోళన, అది ముగింపు కాదు, కేవలం స్టార్ట్ అయింది. కాబట్టి రాబోయే కాలంలో 100% ఈ పాపులేషన్ డివిడెండా, పాపులేషన్ డిజాస్టర్ అనేది ఈ దేశం చూడబోతుంది. మేము కోరుకుతుంది ఒకటే, మీరు ఇప్పటికైనా పాలసీలు మార్చుకోవాలి. వాళ్ళే మార్చుకోరు, ఎందుకంటే వాళ్ళ పద్ధతులు వేరు. యూత్ ఈ రంగంలోకి వచ్చి ఇప్పటిదాకా రైతుల ఆందోళన చూసినాం, ఇతరత్ర ఆందోళన చూసినాం, ఇక నిరుద్యోగుల ఆందోళన ఒకటే మిగిలిపోయింది ఈ దేశంలో. నిరుద్యోగుల ఆందోళన చేయకపోతే ఈ పాలకులు ఎవ్వరు కూడా ఉద్యోగాలు నింపరు. ఉద్యోగాలు ఖాళీలో పెడతారు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ చేపడదాం, అందులో ఏమొస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు.
మెట్రో దాని మీద మాట్లాడితే ఇక్కడ గొడవ ఆడుతున్నారు. మెట్రోకి ఎంత వస్తుంది? 1 కిలోమీటర్ డిస్టెన్స్ కు మెట్రోకు 450 కోట్లు ఎక్స్పెండిచరు. దాని మీద విపరీతంగా స్ట్రెయిన్ పెట్టి తిరుగుతూ ఉన్నారు. కానీ నిరుద్యోగుల గురించి ఎవడు మాట్లాడు. మరి ఇవాళ ఒక మంచి కార్యక్రమం మీరు ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు కూడా చాలా పక్షపాతంగా ఉన్న జీవోలు. ముఖ్యంగా జీవో 29 కూడా మనం చూస్తే వాళ్ళు అంటే పక్షపాతంగా దురుద్దేశపూర్వకంగా కొద్ది మందికి లాభం చేయాలనే ఉద్దేశంతో ఆ జీవో తీసుకొచ్చింది. ఇవాళ మీరు యూపీఎస్సీ మోడల్ ఎందుకు ఫాలో కాకుండా ఈ కొత్త జీవో తీసుకొచ్చిండ్రు? దానివల్ల ఎవరి ఇంట్రెస్ట్లు మీరు నెరవేర్చబోతుండ్రు? సో తప్పకుండా జీవో 29 రద్దు చేయాల్సిందే. అట్లనే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత స్థానికులకు ఉద్యోగాలు వస్తాయేమో అనుకుంటే ఇంతకుముందు ఒక బ్రదర్ మాట్లాడుతూ ఆంధ్రాలో స్థానికులకేమో తెలంగాణలో 1 to 7, ఆంధ్రాలో 6 to 10 అని చెప్తున్నారు. అది కూడా చాలా డిస్క్రిమినేటరీ వన్. అందుకని అప్పుడప్పుడు కొందరు అనేవాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళకు ఒక రాష్ట్రం కూడా లేకుండా పోయింది, ఆంధ్ర వాళ్ళకు 2 రాష్ట్రాలు వచ్చినాయని. వ్యతిరేకం కాదు కానీ బట్ ఆ విధమైనటువంటి సామెత వారు చెప్పిన దాన్ని బట్టి నిజమైన అనిపించాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లంతా వాళ్ళే, మనకేమి బడుగు బలైన వర్గాలు శత్రువులు కాదు. కానీ ఇక్కడ లబ్ధి పొందుతున్న వర్గాలు మాత్రం 100% కాంట్రాక్టర్లు వాళ్ళే, ఉన్నత ఉద్యోగాలలో ఉన్నోళ్ళు వాళ్ళే, రిటైర్ అయినాక ఆంధ్రాలో తెలంగాణలో వచ్చి ఉద్యోగాలు చేస్తున్నది వాళ్ళే. ఇవన్నీ రకాలుగా తెలంగాణ మీద ఈ డిస్క్రిమినేషన్ ఉంది. మరి ఇదంతా పోవాలంటే 100% మన యువత ఉద్యమించాల్సిందే. ఖచ్చితంగా మీరు ఉద్యమించకపోతే మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తూ నాకు వేరే పని ఉంది, అక్కడ వెళ్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా కృతజ్ఞతలు మీ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు. అలాగే నెక్స్ట్ తాయప్ప పాలమూరు యూనివర్సిటీ నుంచి సమయం తక్కువగా ఉన్నది కాబట్టి 2 నిమిషాలు